హాయ్ ఫ్రెండ్స్, ఉప్పుడు బియ్యం అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం. సో బొడ్డొడ్లు అనేది ఈ విధంగా ఒక డబరా పెట్టేసి డబరాకి సరిపడంత వడ్లు పోసుకొని అందులో సరిపడంత వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకబెట్టాలన్నమాట. మేమైతే ఈ డబరాకి దాదాపుగా 30 బుట్లు పట్టిందనమాట. ఆ 2 బుట్లతో సో వడ్లనేటివి పోసుకొని దానికి తగినంత వాటర్ అనేది యాడ్ చేసేసాము. సో అంతా అయిపోయినాక లాస్ట్లో మూత పెట్టేయాలి. మూత పెట్టేసాము. బాగా ఉడకబెట్టాలా. సో ఒక హాఫ్ అన్ అవర్ ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఆవిరి వస్తే ఒక 3 ఆవిర్లు వచ్చే వరకు కరెక్ట్గా హాఫ్ అన్ అవరు లేదా 40 మినిట్స్ అనమాట. సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఎత్తి సో ఒక తట్టలో వేసుకున్నామంటే కింద నీళ్ళు అనేటివి ఉడికిపోతాయి అన్నమాట. సో ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కుప్పలు మాదిరిగా పోయాలి. పోసిన తర్వాత చూసారా, ఇందులో తట్లో ఎందుకు పోస్తారు అంటే క్వశ్చన్, కింద వాటర్ ఉంటుంది కదా. సో దాన్ని తట్లో నుంచి ఆ వాటర్ అనేది కిందకి అన్నం నుంచి ఎలా అయితే నీరు వెళ్తుందో సో సేమ్ అదే అనమాట. ఇది కూడా వడగట్టుకొని వాటర్ అనేది విధంగా పోసుకొని దాన్ని ఒక రోజంతా ఎండబెట్టాలన్నమాట. బాగా 2 రోజులు కూడా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. సో దాన్ని ఎత్తికి మిషన్కి వేసుకొచ్చినామంటే ఉప్పుడు బియ్యం రెడీ. సో ఉడకేది మాత్రం ఎలా అంటే ఉడికింది ఎలా తెలుస్తుందంటే బాగా ఇప్పుడు అన్నం ఎలా అయితే ఉడికిందంటే వడ్లు కూడా ఉడికినప్పుడు కొంచెం ఉబ్బుతుంది, కానీ చీలకూడదు. వడ్డు అనేది చీలకుండా సో బాగా కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది అనమాట. ఒక తీసినామంటే లోపల అన్నం ఉడికినట్టు ఉడుకుంటుంది. మరి అన్నం ఉడికినట్టు కాకుండా కొంచెం బియ్యంగా సగంలో ఉంచేటట్లు అట్లా ఉన్నట్లు అయితే సరిపోతుంది అనమాట. సో ఇవి నేచురల్గా చేసుకుంటాం కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇడ్లీకి కానీ దోశకి కానీ. ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.